నీకు నేను నాకు నువ్వు ఒకరికొకరం నేను చరితలోన నిలిచిపోయే ప్రేమికులమే నేను నింగి నేల నీరు సాక్షిగా కొండ కోన వాగు సాక్షిగా ప్రేమ చూద్దాం. స్పోర్ట్సా? స్పోర్ట్స్ బ్రెయిన్ వీక్ గా ఉండే వాళ్ళకి, మనకెందుకే? నేను రాను. అన్నిట్లోనూ మన కాలేజ్ టీం విన్ అవుతుంది. ఏది? మన దద్ది టీమా? అంటే అంటే అదిగో ఆ కనిపిస్తున్నాడే, వాడే దద్ది నెంబర్ 1. అదిగో వాడే దద్ది నెంబర్ 2. అదిగో అక్కడ గంతులేస్తున్నారే, వాళ్ళే మన దద్ది బ్యాచ్. ఈ చదువురని చవటలు ఆడుతూ ఉంటే మనం చూడ్డానికి వెళ్ళాలా? నో నో, ఐ హావ్ బెటర్ థింగ్స్ టు డు. Attention students, we are going to have the prize distribution now. You're requested to assemble in the auditorium. నువ్వు ఇక్కడ కూర్చోరా. కూర్చోరా. ఎందుకు అమ్మాలంటే అంత భయం నీకు? కూర్చో. అది కాదురా. రే రారేటు లై కూర్చో. ఇంటర్ కాలేజ్ స్పోర్ట్స్ మీట్ విన్నర్. ఒరేయ్, ఈ ఫేసులు చూసా నువ్వు భయపడతా. మనం షేక్ ఏం తెలిస్తే ఎక్కేస్తారే. ఏయ్ మటన్ షాప్, నిన్నే రాకి ఈమా కొట్టుకునే ఫేస్ నువ్వును. ఏయ్ ఒరేయ్, ఎల్రా బాబు వెళ్ళి కప్పు తెచ్చుకో. మా ఊరి సంగతి తెలుసా మీకు? బాక్సింగ్ లో ఛాంపియన్. అయితే ఏంటో తెలుగులో 3 మార్కులు. మిస్టర్ రవికుమార్. చూసారా, బ్యాడ్మింటన్ లో స్టేట్ ఫస్ట్. ఇంగ్లీష్ లో 2. బాస్కెట్బాల్ ఛాంపియన్ మిస్టర్ రవికుమార్. చూసారా, బాస్కెట్ బాల్ ఛాంపియన్. అకౌంట్స్ లో 0. క్రికెట్ లో ఫస్ట్ ప్రైజ్ మిస్టర్ రవికుమార్. థాంక్యూ సార్. థాంక్యూ. క్రికెట్ లో కూడా ఫస్ట్. ఎకనామిక్స్ లో లాస్ట్. ఇంటర్ కాలేజ్ బ్యాడ్మింటన్ సెకండ్ ప్రైజ్ మిస్టర్ అను. He is from St. Alex College. జిమ్ 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 జిమ్. ప్రిన్సిపల్ గారు. ఇది నాకే వచ్చింది. ఇదిగో ఎప్పుడన్నా చూసారా, దీన్నే షీల్డ్ అంటారు. ఫస్ట్ ఇయర్ బీకామ్ లో మన యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిన కుమారి వసుంధరకి మన ప్రిన్సిపల్ గారు షీల్డ్ అందజేస్తారు.
ఏంటి ఎగేసుకొస్తున్నావు? స్పీచ్ ఇద్దామనా? అవును సార్, ప్రజలు నాకు మీరే ఇచ్చారు కదా సార్, కనీసం స్పీచ్ అన్నా. ఐఎమ్ ఏ గ్రేట్ ప్రిన్సిపాల్ అండ్ యు ఆర్ టుంబ్రీ లెక్చరర్. బీ ఇన్ యువర్ లిమిట్స్. అండర్స్టాండ్? అర్థమైంది సార్. పాపం పెద్ద స్పీచ్ ఏదో రాసుకొచ్చినట్టున్నావు. తెలుగు? అవును సార్. ఈ రోజుల్లో తెలుగు స్పీచ్ ఏంటయ్యా? ఐఎమ్ సారీ, చదువులో నువ్వు కొంచెం వీక్ కదూ. ఓ పని చేయవా, నా స్పీచ్ అయ్యాక నీ స్పీచ్ కానిచ్చుకో. అప్పుడు ఇంకెవరు ఉంటారు సార్? సార్ ఓ పని చేద్దాం సార్, మీరు ఆంగ్లంలో ప్రసంగించండి, నేను దాన్ని ఆంధ్రీకరిస్తాను. ఆంధ్రీకరించటం కాదు, అనువదించటం. నువ్వేమన్నా ఎక్స్ట్రా చేసావనుకో, నువ్వు ఉండవు, నీ శోభన్ బాబు వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. మై డియర్ స్టూడెంట్స్, ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, అనురాగ దేవతలారా. దేవతలు దెయ్యాలు అని నేను అన్నానా? లైట్ గా ఇంప్రూవైజ్ చేశాను సార్. అవసరం లేదు, మక్కికి మక్కి దించు, అనువదించు. అలాగే సార్. టుడే, ఈ దినం అవర్ కాలేజ్ డే, మన కళాశాల దినం. యు నో? మీరు కాదు. నాట్ నో, నో కాదు కాదు కాదు. ఇట్స్ నాట్ ఎన్ఓ నో, KNOW నో. ఇది కాకు దీర్ఘమిస్తే కా, దాక్కుమిస్తే దూ కాదు. కాకు నావర్తిస్తే క్నా, దూకు నావర్తిస్తే ద్రు, క్నాద్రు. యు ఆర్ మిస్టేకెన్. మీరు పప్పులో కాలేశారు. షట్ అప్. నోరు మూయండి. నాట్ దమ్ యు. మీరు కాదు నీవు. నాట్ మీ యు. నేను కాదు నీవు. ఓకే ఓకే, కాంప్రమైజ్. సరే సరే, సంధి. ద హోల్ కాలేజ్, కాలేజీలో బొక్కబడింది. నాట్ హోల్, హోల్. బొక్క కాదు, బొక్క. మిస్టర్ మన్యం. గౌరవనీయులైన మన్యం గారు అంటే నేనన్నమాట. చూసారా నేనంటే ఎంత గౌరవమో. హోల్ కాలేజా? బొక్కలో కాలేజే. అలా రిజైనింగ్. అయితే నేనే ప్రిన్సిపాల్. నేను రిజైన్ చేసిన కాలేజీ కాదు, స్టేజ్కి. ఏది ఏమైనప్పటికీ మన ప్రిన్సిపాల్ గారు దయతో తమ ఉపన్యాసాన్ని త్వరగా ముగించారు. లేదే బాబు, నేను ఇంకా మాట్లాడాలి. తాలియా, తాలియా, తొందరగా తాలియా. ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? ఏం ప్రోగ్రామ్? ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? నీకు ఏది కావాలో అదే చేద్దాం. లైట్స్ ఆఫ్. తాత, తాత, మామా, ఏంటి ఎవరు లేరు? ఎక్కడ? మీకెలా తెలుసు? ఏమైంది? బాక్సింగ్ తాత, బాక్సింగ్. తన్నుకోవడాలు గుద్దుకోవడాలు ఎందుకు బాబు అలాంటి ఆటలు? నాన్నేడి? అదేంటి మ్యాచ్ చూడడానికి రాలేదా? హలో నికల్సన్. జెసికా, నేను రవిని. ఒకసారి డాడీకి ఇస్తావా? సారీ సార్, ఆయన సంగతి మీకు తెలుసుగా, ఎవరు చేసినా ఇవ్వద్దన్నారు. పర్లేదులే, నేనే ఆయనకు చేస్తాను. To fix responsibility for the price rigging in the post-budget sessions. Data of both NSE and... Excuse me, sir. Okay. BSE are being looked into. Hello? Hello, Daddy, నేను. Hello, Ravi. This is William. Daddy meeting లో ఉన్నారు. మీటింగ్ లో ఉన్నారని తెలుసు, నా ఫోన్ అని చెప్పి ఇవ్వండి. సారీ రవి, ఎలాంటి కాల్స్ అయినా ఇవ్వడం కుదరదు. It's an order. Go and give it to him. అది కాదు. Just give it to him. Okay. Were put in place on Monday. With Tuesday being a holiday, there will be action from Wednesday onwards. Excuse me? Hello, Daddy, నేను. ఫోన్ పెట్టేయ్. అది కాదు డాడీ, ఈ రోజు కాలేజ్ లో. ఫోన్ పెట్టేయమన్నానా? డాడీ. ఫోన్ పెట్టరా ఇడియట్. హాయ్ బేబే. ఎరా బుద్ధి ఉందా నీకు? లెక్చరర్ ని పట్టుకొని బేబీ గేబీ అంటావా? వాట్ మేడం, వాట్ హ్యాపెండ్? సార్ అది మా వాడు లెక్చరర్ అని తెలియక స్టూడెంట్ అనుకొని బేబీ అన్నారు సార్. బేబీయా అంటే లెక్చరర్ అని తెలిస్తే మమ్మీ అని ఉండేవాళ్ళ? అవును బాబు, మన బతుక్కి ఎప్పుడన్నా క్లాస్కి వస్తే కదా ఎవరు మేడమో ఎవరు స్టూడెంటో తెలిసేది. ఇక్కడ ఏం చేస్తున్నారా? ఇక్కడ కాదురా, నెత్తిరి. సారీ సార్, స్టూడెంట్ అనుకున్నా సార్. స్టూడెంట్ అనుకున్నావా? నువ్వు జాయినింగ్ రోజు వచ్చావు క్లాస్కి, నీకేం తెలుస్తుంది ఎవరు స్టూడెంటో ఎవరు లెక్చరడో? రండి, మొత్తం నిల్చోండి, రండి. కమాన్ కమాన్, ఫార్మ్ ఇన్ ఏ లైన్. చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే మేడం. నేను చెప్పడం కాదు, మీరు చెప్పాలి. వెరీ గుడ్. ఇంకెళ్ళండి.
నా కొడుకు అంబర్పేటలో దొరికిండు. అది పక్కకు పెట్టు. చిలుక ఏమైందిరా? చిలుక ఏమైంది చిలుక? రే నువ్వు తిన్నావురా చిలుకని? చిలుకని తింటాడు అన్న ఎవడన్నా? టూ మచ్. పైసలు ఏమైనా బే? కేఫ్ నడవట్లేదన్నా, మూసేద్దాం అనుకుంటున్నాను. మరి నా పైసలు? అన్నా అది రాసారా? మళ్ళీ చెప్పండి. నా దగ్గర లేవు. లేవారా? అంతా అవుతుందా అన్న? మొన్న ఉప్పలు ఇంకో హోటల్ తెరిచిండు. చలో ఫోన్ చేసి పైసలు తెమ్మను. చెయ్యరా. నా మీద చేయకు. నాకు ఎస్పీ గారి బ్యాకప్ ఉంది. నాకేదైనా అయితే నిన్ను బొక్కలో దోస్తా. మాకేమైనా పైసలు పుణ్యానికి వచ్చి ఆయన ఈ తల్లి పుణ్యానికి వచ్చి ఆయన తీరా పైసలు ఇలా వచ్చి మాకే కాకేస్తావురా ఈ తల్లి నేను సంపూర్ణ ఎవరంటే పైసలు ఇవ్వవా? పైసలు కొడతావురా సంపదని పైసలు కొట్టు ఎప్పుడు కాకేస్తున్నావు నా తీసుకొని శంకర్ ఇంటికి వచ్చారా? పైసలు వసూలు చేసే తరీకా ఇది. గుడ్ మార్నింగ్ డాడీ. రాత్రి ఎందుకు ఫోన్ చేశావు? అది బాబు బాక్సింగ్ పోటీల్లో కప్పు గెలిచాడు బాబు. నువ్వు కప్పులు చిప్పలు గెలవడం వల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదు. చేతనైతే ఏ హార్వర్డ్ బిజినెస్ స్కూల్లోనూ సీట్ సంపాదించే చదువుకోనరా. మన బిజినెస్ డెవలప్ అవుతుంది, నేను సంతోషిస్తాను. నిన్న నీ ఫోన్ వల్ల నా 3 నిమిషాలు టైం వేస్ట్ అయింది. ఇంకెప్పుడు అలా చేయకు. ఇంక నువ్వు వెళ్ళొచ్చు. పిరుడికి ఇట్లా చేతి మీదకి ఎక్కించుకోవడం ఏమిటో, అలిసిపోయి సోడాలు తాగడం ఏమిటో, పగవాడికి కూడా రాకూడదు కష్టం. అయ్యో అయ్యో అయ్యో, పెన్నులో ఇంకైపోతా ఉంటే బుర్రలో తెలివైపోతా ఉంటే. ఇదిగో ఏంటయ్యా పని ఇక్కడ? ఎప్పుడు చూడు లెక్చరర్లు స్టాఫ్ రూమ్ లో పడి తిరుగుతూ ఉంటారు. మాకు ఇప్పుడు పీరియడ్ ఏం లేదు సార్. లేకపోతే ఇక్కడ కూర్చొని సొల్లు కబుర్లు చెప్పుకోవాలా? లైబ్రరీలో పుస్తకాలు చదువుకొని జనరల్ నాలెడ్జ్ పెంచుకోవచ్చు కదా. వెళ్ళండి బాబు వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ప్రతి వాడు లెక్చరరే. మళ్ళీ వచ్చారంటయ్యా? ఏదో ఒకటి చేస్తున్నాం బాబు, మీకెందుకు సిగ్గు లేదు? లెక్చరరే గైడ్ చూసి కాపీ కొడితే స్టూడెంట్స్ ఇంకా దేంట్లో చూసి కొడతారు? ఎంఏ ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్ లో నువ్వు దేంట్లో చూసి కాపీ కొట్టావు? నా పేపర్లో చూసి కదా. టైం బాగుండి నువ్వు ప్రిన్సిపాల్ అయ్యావు, నేను లెక్చరర్ గా ఉండిపోయాను. నీ దరిద్ర పేపర్లో కాపీ కొట్టాను కాబట్టి ఇలా ప్రిన్సిపాల్ అయ్యాను. నీ పక్కోడు దాంట్లో కాపీ కొట్టుంటే ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఉండేవాడు. ఎగస్టాలొద్దు బాబు. ఫ్లాష్ బ్యాక్ లో మీరు మాకంటే పూర్ స్టూడెంటా కాదా? అంటే అప్పుడు ఆ రోజుల్లో కబుర్లు వద్దండి. ఇక్కడ దేవానందంలో చూసి చేతుల మీద ఎక్కించుకుని పుళ్ళు పడిపోతున్నాయి. దేవానంద వాడేవాడయ్యా? దేవానంద్ అంటే గైడ్ బాబు, ఓపెనర్ నేమో గవాస్కర్ అంటారు. ఈ మాత్రం కూడా తెలియదు. ఏమన్నా అంటేనేమో ప్రిన్సిపాల్ అంటారు. ఇదిగో నువ్వు నిజంగా ప్రిన్సిపాల్ అయితే నీకు దమ్ముంటే ఈ కాలం స్టూడెంట్స్ కి తడబడకుండా పాఠం చెప్పు. నా ఈ శోభన్ బాబు రింగు తీసేయిస్తా. ఛాలెంజ్ 100%. నీతో నాకు ఛాలెంజ్ ఏంట్రా? ఛాలెంజ్ చేయాలంటే సమబుద్ధి కావాలి. నువ్వు పని చేత కానీ ఆఫ్టర్ ఆల్ ఒక టుంబ్రీ లెక్చరర్వి, నేను ప్రిన్సిపాల్ని. నీతో నాకు ఛాలెంజ్ అండి. నేను ఛాలెంజ్ మానేశాను. నన్ను టుమ్రీ లెక్చరర్ అంటావా? మెల్లమెల్లగా నాలెడ్జి తగ్గించుకుని మేం కూడా అవుతాం బాబు ప్రిన్సిపాల్. గుడ్ మార్నింగ్లు గుడ్ ఈవినింగ్లు కాదు, చదువు మీద చూపించాడు శ్రద్ధ. అమాయకపు లెక్చరర్స్ ని ఎట్ట పడగొడదామని చూస్తుంటారు. ఇక్కడెవరు అంత అమాయకులు లేరు. రంగయ్య అండ్ కంపెనీ బ్యాలెన్స్ షీట్ బై చెక్
45,000 చెక్ అంటే బ్యాంకులో మార్చుకోవాలన్నమాట. 1,65,000 1,02,000 1,02,000. మీరు చేసింది తప్పు సార్. తప్పేమిటి? దేవానందులు అట్టాగే ఉంది. ఇంపాసిబుల్. నేను చేసింది కరెక్ట్. కాదు సార్, కావాలంటే చేసి చూడండి, బ్యాలెన్స్ టాలీ అవ్వదు. తప్పెక్కించుకున్నావా లేక దేవానంది రాంగా? ఉత్తరే మీ నాన్నకి టెస్ట్ చేద్దామని కావాలనే A+B² సూత్రం లేకుండా లెక్క చేశాను. సార్ అకౌంట్స్ లో ఆ ఫార్ములా ఉండదు కదా సార్. అమ్మాయి నువ్వు వచ్చి లెక్క చేసి చూస్తాను. అమ్మా ఇదిగో పెన్ను. ఇప్పుడు తేలిపోతుందిగా తప్పు మందో దేవానందుదో. వెరీ గుడ్ వెరీ గుడ్. నా శిష్యురాలు అనిపించుకున్నావు. చూసారా, అందరూ అమ్మాయిలాగా బాగా చదువుకోవాలి. కాపీ కొట్టి పాస్ అవ్వచ్చు అనుకుంటున్నారేమో, అది చాలా రిస్క్. మీ రోజులు బాగలేక లంచం ఇచ్చి ఏ లెక్చరర్ ఉద్యోగంలోనూ చేరారంటే అప్పుడు తెలుస్తుంది మీకు అసలు రిస్క్ ఏమిటో. ఒక్కొక్కసారి లెక్చరర్స్ ఎంత హోంవర్క్ చేయాల్సి వస్తుందో తెలుసా, అయినా కూడా దెబ్బతింటారు. ఏమయ్యా మీకు అసలు బుద్ధుందా? బాల్ ఎక్కడికో తగిలితే ఏమయ్యేదో తెలుసా? సారీ. అసలు మీరంతా కాలేజ్కి ఎందుకు వస్తున్నారు? చదువుకోవడానికి. చదువుకోవడానికా? అసలు ఏ రోజైనా క్లాస్ కి టైంకి వచ్చారా? చెప్తుంది సరిగా విన్నారా? వినక్కర్లేదు. ఐఎమ్ క్లవర్, నాకంతా తెలుసు. ఏంట్రా నీకు తెలిసింది? ఏంటి రానా? అవునరా, ఏంట్రానే. ఏంటి అయినా చదువు నన్ను చోటలతో నాకు మాట్లాడి చల్ హట్ హట్. చాలా టూ మచ్ గా మాట్లాడిందిరా. ఇలాంటి వాళ్ళ వల్ల మన యూత్ కి రెస్పెక్ట్ లేకుండా పోతుంది.